ప్రధాని మోడీ కులమతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య విమర్శించారు. దేశ ప్రజలంతా రాహుల్ గాంధీ వైపు ఉన్నారనే అక్కసుతో బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీర్లా ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చిల్లర రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ బెదరదంటున్న బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకరోజు సత్యాగ్రహ మౌన దీక్ష చేపట్టింది. ప్రధానంగా రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యత్వం నుంచి కూడా తొలగించేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన కేంద్రాల్లో కూడా ఈరోజు మౌన దీక్ష చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇదే విషయం పైన మాట్లాడేందుకు మనతో పాటు ఆలేరు డీసీసీ బీర్లా ఐలయ్య గారు ఉన్నారు. ఏం చెప్తారు రాహుల్ గాంధీ పైన జరుగుతున్న విషయానికి? మౌన దీక్ష ఎలాంటి విషయాలు మీరు చెప్తారు? మోదీ గారు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రశ్నించే గొంతు నొక్కాలనే ఉద్దేశంతో ఇలా రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని రాజీనామా చేయడం పెద్ద రాజకీయ కుట్ర. రాహుల్ గాంధీ గారు దేశద్రోహం చేయలేదు. రాహుల్ గాంధీ గారు పోయిన ఎలక్షన్లలో అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడేటప్పుడు ఏదైతే దేశ సంపదను కొల్లగొట్టే నాయకుల వెనుక మోడీ అనే పేరు ఎట్లుంటుందని చెప్పి నరేంద్ర మోడీ, లలిత మోడీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కుట్రపూరితంగా 4 సంవత్సరాల తర్వాత కింది కోర్టులో వాళ్ళు పెండింగ్ లో ఉండగా అక్కడ జడ్జిని కూడా మార్చి మళ్ళీ ఈ తీర్పిచ్చారు. దీనికి మేము సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేయడం జరిగింది. ఆ కోర్టులో ఉన్నప్పుడే దొరికినా కూడా ఆధార బాధరగా వాళ్ళకి ఏం తొందర వచ్చిందని రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసేదే కాక ఇవాళ ప్రపంచ దేశాలలో గర్వపడే కుటుంబం, ఇవాళ భారతదేశాన్ని చరిత్ర సృష్టించిన కుటుంబం, ఆ కుటుంబాన్ని ఇవాళ అక్కడ గెస్ట్ హౌస్ నుంచి కూడా అకాలంగా నెట్టేయడం చాలా బాధాకర విషయం. మోడీ గారు ఏమున్నా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఇలా రాజకీయాలను చేస్తున్నాడు. భారతదేశ ప్రజలు ఏకం చేయడం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ఇలా దేశ ప్రజలను ఏకం చేసి భారతదేశ ప్రజలు కూడా రాహుల్ గాంధీ వైపు, కాంగ్రెస్ వైపు ఉన్న అక్కస్తోటి ఇలా రాహుల్ గాంధీ గారిని భావి ప్రధాని కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్ష విధించి 6 ఏళ్ల పాటు ఆయన పోటీ చేయకుండా, ఆయన ప్రధాని పదవి అర్హత లేకుండా ఒక కుట్రపూర్తంగా చేస్తారు. కాబట్టి దానికి నిరసనగా ఇలా గాంధీ భవన్, గాంధీ సాక్షిగా మౌన దీక్ష చేసినాం. రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టును మేము నమ్ముతున్నాం. ఈ అత్యున్నత న్యాయస్థానం ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. కాబట్టి గతంలో గాంధీ ఏదైతే సత్యాగ్రహ ద్వారా స్వతంత్రం సాధించిండో మేము కూడా సత్యాగ్రహం ద్వారానే ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారిని మేము నిర్దోషిగా నిరూపించుకుంటాం. రేపు భావి ప్రధాని కూడా రాహుల్ గాంధీ అవుతాడు. ఈ చిల్లరమల రాజకీయాలకు ఈ కాంగ్రెస్ పార్టీ బెదరదు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని స్వతంత్రించే పార్టీ, ఇలా తెలంగాణ ఇచ్చిన పార్టీ. రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని మళ్ళీ ఖచ్చితంగా తెచ్చుకుంటామనే ఉద్దేశంతో ఆయనకు దీక్ష ద్వారా సంఘీభావం తెలుపుతున్నాం. ప్రధానంగా చూడుతూ ఇంకో విషయం అయితే ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ను తీసేస్తామని కూడా ఆ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం కొట్లాడిన పార్టీ. మీరు గత చరిత్ర చూస్తే ఉమ్మడి రాష్ట్రంలోనే దివంగత రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నటువంటి రైతు బాధలు చూసి రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని చెప్పి రైతుల పక్షాన ఒకే తొలి సంతకం 9 గంటల కరెంటుని ఇలా మర్చిపోయిరా. గతంలో ఉచిత కరెంట్ ఇస్తుంటే చంద్రబాబు కానీ, కేసీఆర్ కానీ ఎద్దేవా చేసిర్రు. అలాంటి సమయంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారి మౌన దీక్ష ఉందో ఇది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని, దీన్ని పక్కదోరణ పట్టియాలి, ప్రజలను మళ్లించాలనే ఉద్దేశంతో ఇలా కేసీఆర్ కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు. ముఖ్యంగా అక్కడ ఎన్ఆర్ఐ సభలో, అమెరికాలో ఎన్ఆర్ఐ సభలో ఆ విలేకరుల ప్రశ్నలు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రశ్నలు ఇక్కడ వక్రీకరించి ఆయన ఉచిత కరెంటు మీద 9 ఏళ్లలో 60 కోట్లు దండుకురని చెప్పి ఆ ఉద్దేశంతో మాట్లాడిన మాటలను ఇలా కాంగ్రెస్ వస్తే కరెంటు ఇవ్వరని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి ఒక సెంటిమెంట్లు తగిలించి సెంటిమెంట్ల ద్వారా వచ్చి ఇలా గద్దెనెక్కిన కేసీఆర్ మళ్ళొక్కసారి రైతులను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మలుచుకోవాలనే ఉద్దేశంతో ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రైతులు నమ్మరు. రైతుల పక్షాన కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ. మా భావి ప్రధాని మొన్న వరంగల్ తీసుకొచ్చి
తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతుల పట్ల ఎప్పుడు కూడా మేము నిక్కచ్చితో ఉన్నాం. 24 గంటలతో పాటు రైతులకు కావాల్సినటువంటి అన్ని వసతులను కల్పించి రైతు పండించిన పంటలను కూడా మద్దతు ధరతో కొనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో పాటు అన్ని కూడా సబ్సిడీలు అందించే ప్రభుత్వం కాంగ్రెస్. కాబట్టి ఈ కేసీఆర్ కళ్ళబొల్లి మాటలకు తెలంగాణ ప్రజలు నమ్మరు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దెనెక్కి కేసీఆర్ని జైలుకు పంపడం ఖాయం. రైట్ ప్రధాని కావచ్చు, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఏదైతే బీజేపీ పార్టీ కుట్రపూరితంగా ఈ చర్యలు చేపడుతుంది. అలాగే భారత్ జోడో యాత్ర తర్వాత కూడా రాహుల్ గాంధీకి ప్రధాని నేపథ్యంలో ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఆదరణ పెరుగుతుంది. దీన్ని జీర్ణించుకోలేకని ఇక్కడ బీజేపీ పార్టీ ఇలాంటి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. అలాగే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 2 రోజుల పాటు 24 గంటల విద్యుత్ పైన కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఇదంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ బి టీమ్గా మారే ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అలాగే ఈ ఏదైతే సత్యాగ్రహ మౌన దీక్షను ప్రజల నుంచి దృష్టి మరలించేందుకు కూడా నిరసన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేపడుతుందని చెప్పేసి ఐలియార్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి హరీష్ అమ్మా న్యూస్, హైదరాబాద్.